తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనం కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాము. అసలు గోల్డ్ సిల్వర్ చూస్తే తగ్గడం పెరగడం ఇలాంటివి కనిపిస్తూనే ఒక ఫ్లక్చువేషన్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ముందు కొంచెం స్టాండర్డ్గా పెరుగుతూ వచ్చింది, ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది. ఏంటి ఇప్పుడు కొనే వాళ్ళకైతే ఏం చెప్తారు? ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ కొని పెట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సిల్వర్ కూడా మీరేం చెప్తారు? ఫస్ట్ సిల్వర్ చూద్దామండి. సిల్వర్ ఎందుకంటే మనము ఆల్ టైమ్ హై 4,32,000 ఐ థింక్ ద హైయెస్ట్ సిల్వర్ ట్రేడెడ్ ప్రైస్ ఇన్ ద హిస్టరీ. 4,32 కిలోస్ పర్ కిలో ఉండేది ఈ రోజు మనం మాట్లాడుతున్న సమయానికి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ సిల్వర్. బార్స్ లో మీరు కొనుక్కోవాలనుకుంటే 1 కిలో ఇస్ అవైలబుల్ అరౌండ్ 3 lakhs, అంటే 1.4 lakhs విత్ ఇన్ లైక్ 1 to 2 weeks లో తగ్గింది. బట్ అలాగే చూసుకుంటే 2.4 lakhs ఉండేది ఇయర్ బిగినింగ్ లో, జనవరి 1st లో. అది 3 lakhs అయిందంటే స్టిల్ 60,000 విచ్ ఇస్ అబౌట్ 30% పెరిగింది. సో మీరు ఈ ఫ్లక్చుయేషన్స్ చూడండి. సో జనవరి 1st కొనుక్కున్న వాళ్ళకి ఈరోజు 30% బెనిఫిట్ ఉంది. అలా కాకుండా 4.3లో కొనుక్కున్న వాళ్ళకు కంప్లీట్గా ఆల్మోస్ట్ 40% లాస్ ఉంది. సో మనం చాలాసార్లు వీడియోస్లో చెప్పాము, సిల్వర్ ఈజ్ ఎ మెటల్ విచ్ ఈజ్ హైలీ వాలటైల్. అంటే అది ఎంతైనా పెరుగుతుంది, ఎంతైనా పడుతుంది. కాబట్టి సిల్వర్ని చాలా కేర్ఫుల్గా అనలైజ్ చేయాలి. మీరు సిల్వర్ డిమాండ్ కేవలం ఇండస్ట్రీ జనరేటెడ్ డిమాండ్, సో అది ఎప్పటికీ తరగదు, అది ఖచ్చితంగా ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే వాళ్ళు మీరు ఖచ్చితంగా ఈ ప్రైస్లో ఎంటర్ కాండి. ఇంకొంచెం 10% పడచ్చు, 20% పడచ్చు, లేదా గ్రో కావచ్చు. బట్ మీరు ఒక లాంగ్ టర్మ్ హొరైజన్లో సిల్వర్ తీసుకుంటే అది ఖచ్చితంగా లాంగ్ టర్మ్ మినిమం 3 years కమిట్ కండి. సో తీసుకుంటే సిల్వర్ డెఫినెట్గా మీకు మంచి రిటర్న్ ఇస్తుంది. అదే కానీ దీన్ని షార్ట్ టర్మ్లో స్టాక్ మార్కెట్ ఈక్విటీస్ టైప్లో ఇప్పుడు కొనుక్కొని 1 weekలో అమ్మాలంటే మెటల్స్ ఆర్ నాట్ ఫర్ యూ. ఓకే, మెటల్ అసలు అందుకు ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇట్స్ అన్ ఇన్సూరెన్స్ అసెట్. మనకి ఏదన్నా కష్టాలు ఉంటే ఆదుకునే అసెట్ కాబట్టి వాటిని ఈక్విటీస్గా చూడొద్దండి. సో కొద్దిమంది ఈటీఎఫ్స్ కూడా చూశారు. ఈటీఎఫ్స్ ఫిజికల్ సిల్వర్ కంటే ఇంకా తక్కువ ట్రేడ్ అవుతుంది. యూనో మేబీ అరౌండ్ 260, 250లో ఉండొచ్చు. ఈటీఎఫ్ వెళ్ళి చూసారంటే మీరు, దట్ ఈస్ అ పేపర్ సిల్వర్. దాని బ్యాకింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా 1 కిలో సిల్వర్కి 100 కిలో పేపర్ కరెన్సీ, పేపర్ ఈటీఎఫ్స్ ఇష్యూ అయి ఉండొచ్చు. ఆ కాన్సెప్ట్ వేరే. సో బట్ నేను చెప్పేది ఏంటంటే సిల్వర్ అనే ఒక మెటల్ డెఫినెట్గా ఇండస్ట్రియల్ డిమాండ్ చాలా హ్యూజ్ ఉంది, అంతకు సప్లై లేదు. బట్ ఈ ఈక్విటీ అంటే ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో వచ్చారు చాలామంది. షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ వచ్చేసి క్రోర్స్ ఆఫ్ రూపీస్ డంప్ చేసి వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ వచ్చాక దాన్ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వెళ్ళిపోయారు. సో ఇందులో రీటైలర్ ఇన్వెస్టర్, చిన్న మొత్తం చేసే ఇన్వెస్టర్ పాపం చాలా ఇరుక్కొని కన్ఫ్యూజ్ అయ్యాడు. సో మీరు మాత్రం అటువంటి ఇన్వెస్టర్ అయితే దయచేసి సిల్వర్ కానీ గోల్డ్ గురించి నేను చెప్తాను. మీరు డెఫినెట్గా ఇందులో వేలు పెట్టి కాల్చుకోవద్దండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మోడ్లో పెట్టండి. సిల్వర్ ఈజ్ అగైన్ ఏ గుడ్ ప్రాస్పెక్ట్, దాని వాల్యూ ఎప్పుడు తరగదు. సో బహుశా షార్ట్ టర్మ్లో మీకు ఫ్లక్చుయేషన్స్ కనపడచ్చు, కానీ ఇన్ ద లాంగ్ టర్మ్ సిల్వర్ ఈజ్ గోయింగ్ టు డూ గుడ్. బట్ షార్ట్ టర్మ్ ఎయిమ్తో మీరు వచ్చారంటే కానీ ఇబ్బంది పడతారు. సార్, ఒక డౌట్ సార్. యాక్చువల్గా మీరు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేస్తే సిల్వర్ మనకి బెటరు అని చెప్తున్నారు. మనం లాస్ట్ ఒక 1 week నుంచి ఫ్లక్చువేషన్స్ చూస్తున్నాం. 4,25,000 వరకు సిల్వర్ కేజీ వెళ్ళిన పరిస్థితి. ఈ రోజు మనం చూస్తే ఇప్పుడు మాట్లాడుకునే టైంకి 3 lakhs పడిపోయింది సార్. 1,25,000 ఇక్కడ మనకి వేరియేషన్ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఎవరు నష్టపోయారని అనుకోవచ్చు అంటారు? ఇక్కడ బెనిఫిట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు అని అనుకోవచ్చు అంటారా? నెక్స్ట్ మీరు పెడితే కూడా లాంగ్ టర్మ్లోనే పెట్టుకోమని ఒక అడ్వైజ్ అయితే ఇస్తున్నారు. మినిమం 3 years వరకు అని చెప్తున్నారు సార్. అంతవరకు వెయిట్ చేస్తే మనకి ప్రాఫిట్ ఉంటుందా? బట్ 3 years వరకు వెయిట్ చేయగలుగుతారా అసలు? డెఫినెట్గా నేను రెండు చెప్పాను సినారియోస్. జనవరి 1st సిల్వర్ ప్రైస్ 2,40,000. సో అక్కడ ఎంట్రీ అయిన వాళ్ళు కూడా ఈరోజు ఏమి హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళకు 60,000 ప్రాఫిట్, 2.4కి 60,000 అంటే నియర్ అబౌట్ 30% రిటర్న్ ఆర్ 25% ప్రాఫిట్ వచ్చింది. 1 yearకి 25% ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హ్యూజ్. అంటే ఏది ఇన్వెస్ట్మెంట్లో ఇఫ్ యూ గెట్ ఎనీథింగ్ అబౌవ్ 15% ఇది బెస్ట్ రిటర్న్. సో మనకి ఎక్కడంటే ఇండియాలో ప్రాబ్లం మెటీరియలిస్టిక్ అబ్జెక్టివ్, అంటే ఈ రోజే డబుల్ అయిపోవాలి, వారంలో డబుల్ అయిపోవాలి డబ్బులు. అలాంటి స్కీమ్స్, స్కామ్స్ మనకు మెటల్ ట్రేడింగ్లో ఉండదండి. మెటల్ ఈజ్ ఎ వెరీ కన్సిస్టెంట్ రిటర్న్ ఇస్తుంది, లాంగ్ టర్మ్ హొరైజన్లో ఇస్తుంది, తర్వాత ఇన్సూరెన్స్ అసెట్గా ఉంటుంది. సో మీరు ఏదైతే 4,20,000 నుంచి ఇప్పుడు 3 lakh పడిపోయిందంటే ఆ మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళు నష్టపోవచ్చు. బట్
అలాంటి నష్టపోయిన వాళ్ళు నాకు తెలిసి మీరు దాన్ని డంప్ చేసుకోవద్దండి, హోల్డ్ చేసుకోండి, ఇంకొంతకాలం హోల్డ్ చేసుకోండి. ఆ ప్రైస్ మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. బట్ నేను చెప్పలేను ఎంత టైం పడుతుంది అనేది, ఎందుకంటే స్పెక్యులేటివ్ మార్కెట్లో ఉన్నాం ఇప్పుడు మనం. హ్యూజ్ మనీ డంప్ చేసుకోవడం, హ్యూజ్ మనీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం ఆ మార్కెట్ టైంలో ఉన్నాయి కాబట్టి వొలటాలిటీలో ఇన్ జనరల్గా ఎంటర్ అయి ఉండకూడదు. అంటే చిన్న టైం ఇన్వెస్టర్స్ ఎవరు కూడా 4.2 lakhs ఎంటర్ అయితే ఇబ్బంది పడతారు. బట్ మీరు ఒక ఇన్వెస్టర్గా లాంగ్ టైం హొరైజన్లు తీసుకుంటే కాన్ఫిడెంట్గా తీసుకోండి. ఈరోజు 3 lakhs ఉన్నా కూడా కాన్ఫిడెంట్గా తీసుకోండి. లాంగ్ టర్మ్కి మీరు వెయిట్ చేయండి, ఖచ్చితంగా దానికి రిటర్న్ ఉంటుంది. 3 years మినిమం అబ్జెక్టివ్తో రండి. సో మీరు 6 monthsలో 2 monthsలో 1 monthలో దీన్ని చూసే పర్స్పెక్టివ్ అయితే అసలు ఈ మెటల్ వైపు రావద్దండి. అంటే సార్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది వీడియోస్ చూసి మనము ఈ డిబేట్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలామంది అడుగుతున్నారు, యాజ్ పర్ నవ్ ఇప్పుడు మేము కొనుక్కోవచ్చా? ఎందుకనంటే 4,25,025 వరకు వెళ్ళినప్పుడు కూడా కొనాలంటే కొంచెం భయపడ్డారు సార్. ఎందుకంటే అంత అమౌంట్ మనం పెట్టి కొనలేం కాబట్టి, ½ kilo కొన్నా కూడా మనకి అమౌంట్ అనేది ఎక్కువగానే కనిపిస్తుంది అక్కడ. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనకి తగ్గింది కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ఎంతో కొంత తీసుకోవడం బెటర్ అని చెప్తారా సార్ మీరు కొనుక్కునే వాళ్ళకి? 100% తీసుకోండి. నేను చెప్పిన అబ్జెక్టివ్ మర్చిపోద్దండి. మీరు 1 monthలోకో 2 monthలోకో అమౌంట్ అవసరం ఉన్న అమౌంట్ని పెట్టద్దండి. మీ దగ్గర ఉట్టిగా ఎక్కడన్నా బ్యాంక్లోనో లేకపోతే అసలు డెడ్ ఇన్వెస్ట్మెంట్ కింద అంటే 6% కంటే బిలో రిటర్న్ 8% ఇచ్చే అమౌంట్స్ మీ దగ్గర ఉంటే పెట్టండి. మీ దగ్గర ఉన్న నగలు తాకట్టు పెట్టి, బంగారు తాకట్టు పెట్టి, అప్పులు చేసి, లేదా ఇంకొకటి మానుకొని ఎప్పుడు కూడా మెటల్స్లో ఇన్వెస్ట్ చేయొద్దండి. అది ఆల్వేస్ థంబ్ రూల్. ఎందుకంటే సిల్వర్ కానీ మెటల్ గోల్డ్ కానీ దే ఆర్ నాట్ గ్రోత్ అసెట్స్, దే ఆర్ ఇన్సూరెన్స్ అసెట్స్, మీకు ఎప్పుడన్నా ఆపదలు ఆదుకోవడానికి. సో కాబట్టి ఖచ్చితంగా లాంగ్ టర్మ్ హొరైజన్లో మినిమం 1 year, నేను 3 years అన్నాను, మినిమం 1 year మీరు హోల్డ్ చేసుకోగలిగితే ఆ ఇండస్ట్రియల్ డిమాండ్ ఎక్కడికి పోదండి. ఎందుకంటే ఈవీ కార్స్, సోలార్ ప్యానెల్స్, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో సిల్వర్ డిమాండ్ అబ్నార్మల్గా ఉంది. ఏమంటే ట్రేడింగ్లో క్రిటికల్ మినరల్, తర్వాత అమెరికాలో ఉండే రెసెషన్, డాలర్ పైన నమ్మకం సమ్మగిల్లడం, లేదా ఇన్వెస్టర్లు అందరూ కూడా ఒక గ్రోత్ మార్కెట్లో హ్యూజ్ మనీ డంప్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు ఈ హై వొలటాలిటీ కనబడుతుంది. ప్లస్ ఇంతకుముందు నేను చెప్పినట్టు సిల్వర్ మార్కెట్ చాలా చిన్నదన్న, అంటే ఎనీ స్మాల్ ఫ్లక్చువేషన్ బిగ్ ఇంపాక్ట్. డెఫినెట్గా సిల్వర్ అయితే నేను ఒక 1 kilo సిల్వర్ కొనాలనుకుంటే ఈరోజు ఇప్పుడుండే ప్రైస్లో 250 grams ఖచ్చితంగా పర్చేజ్ చేస్తానండి. ఐ విల్ వెయిట్ ఫర్ అనదర్ 2 weeks. లేదా మార్కెట్లో ఫర్దర్ డిప్ ఉంటే ఇమీడియట్గా 250 తీసుకుంటాను. మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్లో వెళ్తే కొద్దిగా 2 weeks ఆగి మేబీ అరౌండ్ 350లో ఇంకొక 250 తీసుకుంటాను. ఓకే, సో లేదా ఒక 3 months వెయిట్ చేసి ఇంకో 250. సో నేను ఒక 4 times ఎంటర్ అవుతాను మార్కెట్లో, అది పడినా పెరిగినా. ఓకే, సో దెన్ ఐ విల్ వెయిట్ ఫర్ అన్ ఇయర్ ఆర్ 2 years. సో దట్స్ ద బెస్ట్ వే టు బై ఎ సిల్వర్. అంటే మీరు చూసుకుంటూ ఆ మార్కెట్ బాగా డౌన్ ఉన్నప్పుడు. ఇంకోటి ఏంటంటే టార్గెట్స్ మీరు అడిగారు కాబట్టి, సిల్వర్ టార్గెట్ 4 lakhs ఎప్పుడు ఇయర్ ఎండ్ ఆఫ్ 2026. బహుశా అది చేరుకోవచ్చు. ఓకే, కన్సిస్టెంట్ అంటే అక్కడ నుంచి కరెక్షన్స్ ఇలా డిప్స్ ఉండకపోవచ్చు, మేజర్ కరెక్షన్స్. ఒక స్టేజ్లో అలా అంటే 1%, 2% గ్రోత్తో అలా వెళ్ళినప్పుడు, స్టేబుల్ ప్రైస్ అట్ అయినప్పుడు, దెన్ ఐ థింక్ యూ కెన్ సే దట్స్ ద బెస్ట్ ప్రైస్. ఇప్పుడు 87,000 per kilo 2025 January 1st ఉండే సిల్వరు ఈరోజు 330కి వచ్చి 430లో కూడా వెళ్ళింది. అంటే ఎవరు ఎక్కడ అమ్మాలనుకుంటారో నేను చెప్పలేనండి. సో ఎందుకంటే దాని పర్పస్ హోల్డ్ చేసుకున్నారు చాలామంది. హోల్డ్ చేసుకున్న సిల్వర్ని వాళ్ళ అవకాశాలు బట్టి అమ్ముతారు. బట్ దాని డిమాండ్ అయితే తగ్గలేదు. అంటే యాజ్ సచ్ సిల్వర్ డిమాండ్ పెరుగుతూ పోతుంది. ఆ రీజన్స్ నేను చెప్పాను కూడా. ఎక్కడ కూడా ఇంకా ఇప్పుడు బడ్జెట్లో ఈరోజు ఈవీ కార్స్ తగ్గనున్నాయి అన్నప్పుడు, దెన్ ఈవీ కార్స్ విల్ ఇంక్రీజ్, సిల్వర్ డిమాండ్ పెరుగుతుంది. అండ్ దెన్ సోలార్ ప్యానెల్స్ అంతకంతకు పెరుగుతున్నాయి, దానికి కూడా సిల్వర్ అవసరం ఉంది. ఒక సిల్వర్ డిటెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టమైన విషయం, ఓన్లీ రీసైకిల్డ్ సిల్వర్. కాబట్టి ఫిజికల్గా సిల్వర్కి డిమాండ్ ఉంది, సప్లై కూడా షార్టేజ్లోనే ఉంది. ఇప్పుడు ఈ టెంపరీ ఏదైతే మార్కెట్ క్రియేట్ చేశారో డెఫిషిట్ అనేది, ఇది ప్రాఫిట్ బుకింగ్లో జరుగుతున్నది. ఇఫ్ యు ఆర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, సిల్వర్ విల్ డెఫినెట్లీ రివార్డ్ యూ, అది 100% చెప్పగలను. సో ఎంత ప్రైస్లో ఎంత కొనాలి అంటే, మీరు స్లోగా 4 to 6 times ఎంటర్ కాండి టు బై 1 kilo. ఓకే, ఇఫ్ యు ఆర్ బయింగ్ 100 grams, బై 15 grams, 20 grams, ఎవరైనా సరే ఏ సైజులో అయినా కూడా మల్టిపుల్ టైమ్స్లోకి ఎంటర్ అయితే, మీరు అన్నారు చూసారా 4,20,000లో కొందామా వద్దా అని, ఆ ఫ్లక్చువేషన్ వచ్చినప్పుడు రెడ్యూస్ యువర్ రిస్క్ బై 1/10%. 1/4 కొనాల్సింది 1/10 కొనాలండి. ఎందుకంటే
అది ఒక 10 టైమ్స్ 4 టైమ్స్ ఎంటర్ అయితే మీరు డెఫినెట్గా 1 ఇయర్ తర్వాత చూసుకుంటే యావరేజ్లో అందరికంటే బెస్ట్ ప్రైస్ మీరే తీసుకోగలరు. అంటే ఇప్పుడు ఇంకా కొంచెం మార్కెట్స్ పుంజుకునే అవకాశం కనిపిస్తుంది అంటారా సార్? సో మార్కెట్ అనేది హైలీ వొలటైల్గా ఉందండి. ఎందుకంటే 5-6 రీజన్స్ ఒకటేసారిగా ఉన్నాయి. గ్లోబల్ క్రైసిస్ ఎటు పోవట్లేదు. ఎందుకంటే ఇరాన్ క్రైసిస్ ఎక్కడికి పోలేదు, ఉక్రెయిన్ మీద లేటెస్ట్ స్ట్రైక్స్ జరిగినాయి. సో గ్లోబల్ అన్సర్టనిటీ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏ కరెన్సీ షైన్ కాదు, ఇంక్లూడింగ్ డాలర్. సో ఓన్లీ మెటల్స్ విల్ రైజ్, విచ్ ఎస్పెషల్లీ గోల్డ్. అండ్ సెకండ్, డాలర్ రూపంలో కూడా చాలా చాలా చేంజెస్ వచ్చాయి. సో న్యూ ఆర్బీఐ గవర్నర్ ఫెడ్ గవర్నర్ అపాయింట్ అయ్యారు. అండ్ దెన్ ట్యాక్స్ కట్స్ చేయము అని చెప్పి అఫర్మేటివ్గా చెప్తున్నారు. రేట్ కట్స్ ఏమంటారు, ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేయము అని చెప్తున్నారు. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ అయితే ప్రపంచ మార్కెట్ మొత్తం కుదేలవుతుందండి. స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి. బాండ్లో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ కూడా మనీ వెనక్కి తీసేసుకుంటారు. ఎయిదర్ మెటల్స్లో పెడతారు, లేకపోతే క్యాష్ హోల్డ్ చేసుకుంటారు. అది ఉంటుంది. డొమెస్టిక్ మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే కూడా ఇండియన్ మార్కెట్లో స్టాక్ మార్కెట్స్ ప్రతి బడ్జెట్ సీజన్లో ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ లేకుంటే ఖచ్చితంగా కుప్పగూలుతాయి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే జనాలందరూ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్స్ అంటే జనాలు కొనరు అనే ఒక అవగాహనతో, ఎందుకంటే ఇట్స్ మూడ్ సెంటిమెంట్ ట్రేడింగ్. ఈరోజు జరిగేదంతా సెంటిమెంట్ అండ్ మూడ్ ట్రేడింగ్. కాబట్టి సిల్వర్ అండ్ గోల్డ్ నా దృష్టిలో లాంగ్ టర్మ్ హొరైజన్లో తీసుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ. అండ్ దట్ ఈస్ హౌ లాస్ట్ 70 yearsలో గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా దట్స్ హౌ దే డిడ్ ఇట్. ఈవెన్ మన పెద్దవాళ్ళు కానీ వాళ్ళ పెద్దవాళ్ళు కానీ బంగారాన్ని కేవలం అలంకారంతో పాటు ఎప్పుడన్నా మనకు అత్యధిక అవసరాల కోసం ఇంట్లో తీసి పెట్టేవాళ్ళు. స్టిల్ అదే మెథడాలజీని మీరు పార్టిసిపేట్ చేయండి. కాకపోతే ఐ సజెస్ట్ మోర్ ఫిజికల్ 24 క్యారెట్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ కంపారిటివ్లీ టు యువర్ ఆర్నమెంట్స్. ఎందుకంటే ఒక 40% మీకు ఆర్నమెంట్తో వెళ్ళిపోతుంది. సో కాబట్టి వైజ్గా మీరు డెసిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. యూనో ఇన్ ఎస్ఐపి మేనర్. డెఫినెట్గా దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ గుడ్ రిటర్న్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.